దుఃఖంతో వచ్చిన ఈ యాయీరు అనబడుతున్న ఈ అధికారి తర్వాత ఏం చేశాడో తెలుసా? యేసయ్య పాదాల మీద పడిపోయాడు. ఆమేన్. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అక్కడ వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయాడట. పడిపోయిన మనిషి ఎవరయ్యా? మామూలు మనిషా? ఒక సాధారణమైన మనిషా? కాదు, సమాజ మందిరపు అధికారి, ఒక ఉన్నతమైన ఉద్యోగి, ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వాడు, పేరు పొందినవాడు, ఒక ఉన్నతమైన స్టేటస్ కలిగిన వాడు. ఆయన ఎక్కడ పడిపోయాడయా అంటే యేసయ్య పాదాల దగ్గర పడిపోయాడట. స్తోత్రం. ఆయన యేసయ్య పాదాల దగ్గర పడిపోవడానికి కులం అడ్డు రాలేదు, ఉద్యోగం అడ్డు రాలేదు, అధికారం అడ్డు రాలేదు, దేవుని పేరు, ఆస్తి పాస్తులు, అంతస్తులు ఏది అడ్డు రాలేదు. అలాగా ప్రభుకు అప్పగించేసుకున్నాడు. దుఃఖంతో, బాధతో, కన్నీళ్లతో ప్రభు సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలంటే యేసయ్య పాదాలకు పడిపోవాలి. ఆమేన్. యేసయ్య పాదాలంటే దేవుని సన్నిధి. ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి అంతే మోకరించేసి కన్నీళ్లు కారుస్తూ వేదనతో నీ బాధంతా ప్రభుకి చెప్పాలి. నీకు ఏది అవసరమో అది దేవుని దగ్గర పొందేంత వరకు నీ పట్టుదల, నీ వైరాగ్యం, నీ ప్రతిష్ట, సమర్పణ ఎక్కడ కూడా తక్కువ కాకుండా దేవుని సన్నిధిలో నీలో ఉన్న ఆసక్తి ఎక్కడ సతికలు పడిపోకుండా దేవుని సన్నిధిలో రోషము కలిగి పొందేంత వరకు ప్రార్థించే ఒక ఉన్నతమైన అభిషేకం పొందుకునేదేమోగాక. ఆమేన్. ఈ పాదాలు 2000 సంవత్సరాల క్రితమే వెతుక్కుంటూ వచ్చే ఈ పాదాలు నన్ను రక్షించడానికి పాదాలు ఇవి. నన్ను, నా కుటుంబంలో శాపాన్ని, దరిద్రతని విరిచివేయడానికి, నా కొరకు వెతుక్కుంటూ నన్ను రక్షించడానికి కొండల్లోను, లోయల్లోను, గచ్చ పొదల్లోను వెతుక్కుంటా వచ్చిన పాదాలు అనేసి పాదాల మీద పడిపోయాడండి ఆయన. యేసయ్య పాదాలు ఈ రోజు నీ దగ్గరకు వచ్చాయి. ఎందుకంటే నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి, నీ మీద పనిచేస్తున్న చీకటి, నీ మీద పనిచేస్తున్నటువంటి అంధకార శక్తులను నేను ఆశ్రదించకుండా, నువ్వు మేలును పొందకుండా, నువ్వు దీవును పొందకుండా, దేవుని సన్నిధికి రానివ్వకుండా, ఆత్మ సంబంధమైన అనుభవాలను ఎదగకుండా అడ్డుకుంటున్న, అభ్యంతరపరుస్తున్నటువంటి ప్రతి వ్యతిరేకమైన కార్యాన్ని విరిచివేయడానికి, నాశనం చేయడానికి నా ప్రభు నిన్ను వెతుక్కుంటూ వచ్చాయి ఆయన పాదాలు. స్తోత్రం. హల్లెలూయా. అని ఎందుకు యేసయ్య పాదాల మీద పడిపోయాడంటే నా కుటుంబంలో దరిద్రత తొలగిపోవడానికి, నా కుటుంబంలో నా కుమార్తె రోగమును బాగు చేయడానికి, నా కుటుంబంలో దీవెన ఆశీర్వాదము ఇవ్వడానికి, ఎన్నో సంవత్సరాలుగా దుఃఖంతో, వేదనతో ఉన్న నా కుటుంబంలో సంతోషాన్ని కలిగించడానికి నన్ను ఎత్తుకుంటూ వచ్చే ఈ పాదాలు అనేసి యేసయ్య పాదాల మీద పడిపోయాడండి. ఆమేన్. అబ్రహామా, ఎవరయ్యా నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? బూడిద వంటి వాడిని, ధూళి వంటి వాడిని అంటాడు ఆయన. నువ్వు ఎవరు అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? పాపులలో ప్రధాని అంటాడు. నువ్వెవరు అంటే దేవుని సన్నిధిలో పశుప్రాయుడు నేను అంటాడు. దావీదు తగ్గించుకోబట్టే వారు ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. ఎవరైతే తగ్గించుకుంటారో, తగ్గింపు కలిగిన వారి జీవితం ఎవరిలో ఉంటుందో వారితోనే నా ప్రభు ఉంటాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆ గుణం నా ప్రభుది కాబట్టి, తగ్గించుకునే గుణము నా ప్రభుది కాబట్టి, తగ్గించుకునే స్వభావం నా ప్రభుది కాబట్టి, ఆయనని ఎవరైతే తగ్గించుకుంటారో దేవుని సన్నిధిలో వారితో ఉండడానికి నా ప్రభు ఇష్టపడతాడు. ఆమేన్. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడు నా దేవుడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడు. నిజంగా దేవుడు దయాళుడని రుచి చూసి ఉంటే వారిని క్రీస్తు ప్రేమ, క్రీస్తు స్వభావము అంతే వస్త్రంలాగా ధరించేసుకుంటారు. యాయీరు ఎందుకు వచ్చాడు? యాయీరు ఎందుకు వచ్చాడంటే తన సమస్యను చెప్పుకోవడానికి వచ్చాడు. ఈ రోజు నా ప్రభు సన్నిధికి మనం ఎందుకు రావాలో తెలుసా? మన బాధ అంతా ప్రభువుకి చెప్పుకోవడానికి. మన యొక్క బాధ అంతా మనుషులకి ఎవరికి చెప్పకూడదు, కానీ మన ప్రభుకే మన సమస్యను చెప్పుకోవాలి. ఆయన ఎలా వచ్చాడు అంటే విశ్వాసముతో వచ్చాడు. ఆ కుమార్తె బాగు చేయగలిగిన వాడు యేసు తప్ప ఇంకెవరూ లేరు. ఆ ప్రభు దగ్గరికి నేను వెళ్ళి
నా బాధ అంతా ఆయనకు చెప్పుకున్నట్లయితే ఆయన నా కుమార్తెని బాగు చేయగలడు. యేసయ్య పాదాల మీద యాయీరు పడిపోయినట్లుగా మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే యాయీరు కుమార్తెను బాగు చేసిన దేవుడు ఈ రోజున మన జీవితంలో కూడా మన యాయీరు వలె యేసయ్య పాదాల మీద పడినట్లయితే ఆ యాయీరు కుమార్తెను బాగు చేసిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనల్ని కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యాధులైన, తెగుళ్ళైన, బలహీనతలైన, దెయ్యాలైన, చేతబడి శక్తులైన, అవి కోర్టు సమస్యలైన, ఎవరికో చెప్పుకోలేని సమస్యల మధ్యలో ఉన్న ఈ మధ్యాహ్న సమయంలో నా దేవుడు యాయీరు కుమార్తెను బాగు చేసినట్లుగా నీ కుటుంబాలలో సమస్తము దుర్గముల నుండి, వ్యాధుల నుండి, బలహీనత నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించుటకు నా దేవుడు సామర్థ్యము కలిగిన దేవుడు. ఆమేన్. అయ్యా నువ్వు నా ఇంటికి రావాలి అన్నాడు. యాయీరు ఏమని వినిపించాడు? యేసయ్య, అయ్యా నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టాలయ్యా, నా ఇంటికి రావాలని ఇన్విటేషన్ ఇచ్చేసాడు అన్నమాట. బ్రతిమలాడుకుంటున్నారు. యేసయ్య పాదాల మీద పడిపోయి, అయ్యా ఈ రోజు నువ్వు నా ఇంటికి రావాలి, నా కుమార్తె రోగముతో సర్వసిద్ధముగా ఉన్నది, అనేక ప్రయత్నాలు చేశాను కానీ బాగుపడలేదు, నీవు కానీ నా ఇంట్లో అడుగు పెడితే నా కుమార్తె బాగుపడిపోతుంది అనేసి విశ్వాసముతో నా ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నా ఇంటికి రావాలయ్యా, నా జీవితంలోనికి నువ్వు రావాలయ్యా, నా కుటుంబంలోనికి నువ్వు రావాలని నా ప్రభుని పిలవగలిగితే నా ప్రభు వచ్చుటకు ఇష్టముతో సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున అనేక కుటుంబాలలో ప్రభు రావాలని ఆశిస్తున్నారు కానీ ఆ కుటుంబంలో అడుగు పెట్టడానికి యోగ్యమైన జీవితాలు లేవు కనుక అనేక కుటుంబాలు దాటుకొని నా ప్రభు వెళ్ళిపోతున్నాడు. దేవుడి పిల్లలు ఒకవేళ నీ కుటుంబాన్ని దాటుకొని వెళ్ళిపోతున్నాడేమో, నీ కుటుంబాన్ని దాటిపోకుండా ఉండాలి అంటే ఒక మార్త వలె యేసు ప్రయాణాన్ని అడ్డుకోగలిగిన ఒక శక్తి కలిగిన ప్రార్థన మనం కలిగి ఉందుము గాక. దేవుడి పిల్లల యేసు ప్రభు ప్రయాణమై ఆయనతో అనేక మంది శిష్యులు ప్రయాణమై వెలుచుండగా మార్త అడ్డుకుందంట యేసు ప్రయాణాన్ని. అయ్యా నువ్వు ఈ రోజు నా ఇంటికి రావాలని ప్రతిమలాడుకుంటుంది. ఆయన ప్రయాణాన్ని కూడా ఆపగలిగిన ఒక శక్తి కలిగిన ప్రార్థన. ఈ రోజున నీ ప్రార్థన యేసయ్య ఎక్కడికో వెళ్ళిపోతున్నాడేమో కాదు, నీ ఇంటికే రావాలి. ఎన్ని పనులున్నప్పటికీ కూడా నీవు శక్తి కలిగిన ప్రార్థన చేయగలిగితే ఆయన ప్రయాణాన్ని కూడా నీ ప్రార్థన ఆపగలదు. ఆమేన్. ఒక్కసారి నా ఇంట్లో అడిగి పెట్టంటే అంతే, శాపం పోతే, దరిద్రం పోతే, కలవరం పోతే, దిగులు విచారం అన్నీ పోతే. పొట్టి జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడంతే మొత్తం దరిద్రం అంతా పోయి, వరగతికి నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదనగా వెంటనే ఆలస్యము కాకుండానే త్వరగా దిగాడంట. సంతోషంతో యేసయ్యని చేర్చుకున్నాడు. హల్లెలూయా. నా దేవుని ఆశీర్వాదం నా మీద ఉన్నప్పుడు ఏ శక్తి అడ్డుకునేది?